హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఫ్యామిలీ అందరం కలిసి టెంపుల్కి వెళ్ళాం. ఇది సండే వ్లాగ్. సో ఇంకా ఇదైతే ఎంట్రన్స్ అనమాట, మేము వెళ్తున్న టెంపుల్కి. ఈ ఎంట్రన్స్ చూడగానే మీకు ఐడియా వచ్చింటుంది కదా, ఏ టెంపుల్ ఏంటి అనేసి. యాక్చువల్గా అయితే మేము వేరే టెంపుల్కి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం. ఇంకా అది ఆల్రెడీ మేము చాలాసార్లు చూసామన్నమాట. చూడని ప్లేస్కి వెళ్దాము అనేసి అనుకొని మళ్ళీ సడన్గా ఈ టెంపుల్ గుర్తొచ్చింది. సో ఈ టెంపుల్కి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం. అక్కడైతే నా తమ్ముడు హాయ్ చెప్తున్నాడు. సో ఇంకా మేము వెళ్తున్న టెంపుల్కి దారిలో అయితే ఈ టెంపుల్ ఉన్నింది, ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది కూడా చాలా ఓల్డ్ టెంపుల్. ఈ టెంపుల్ చూద్దామని వెళ్ళాం కానీ అక్కడ జనాలు అయితే ఎవ్వరు లేరు అసలుకి. ఈ గుడి దగ్గర అయితే కోనేరు కూడా ఉంది. అలా టెంపుల్స్ దగ్గర కోనేరు ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట. చాలా బాగుంటుంది చూసేదానికి కూడా. వెళ్ళేకేమో వెళ్ళాం కానీ ఇక్కడ మా బ్యాడ్ లక్ ఏమో టెంపుల్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇంకా సర్లే అనేసి ఇంకా బయట నుంచినే దర్శనం చేసుకొని వచ్చాము. సో ఈ మొత్తం ఇలా క్లోజ్ చేసేసారనమాట గేట్స్ అంతా. సో ఇంకా అక్కడికి ఇలా ట్రై చేసాము చూద్దామని, ఏం కనపడలేదు. ఇంకా సర్లే అనేసి ఇంకా మొత్తం సరౌండింగ్స్ అంతా చూసుకొని ఇంకా మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది. మేము వెళ్ళిన ప్లేస్ అయితే లేపాక్షి అనమాట. సో అదెందుకు ఆ నేమ్ వచ్చింది ఏంటి అనేసి అదన్నీ నేను తర్వాత చెప్తా. ముందుగా అయితే ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు ఒక వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట. ఆ పక్షి ఏదైతే ఉంటుంది కదా, జటాయు అనే పక్షి. సో అది బిల్డ్ చేసి ఇలా మనకు ఒక వ్యూ పాయింట్ లాగా క్రియేట్ చేశారనమాట. కొన్ని స్టెప్స్ ఉన్నాయి. చుట్టూ బండలే ఉన్నాయి, పెద్ద పెద్ద బండరాళ్ళలాగా ఉన్నాయి. ఇలా మేము పైన వ్యూ పాయింట్కి వెళ్ళే దారిలో అయితే ఇక్కడ మధ్యలో ఒక ఆర్టిస్టు పెన్సిల్ స్కెచ్ వేస్తున్నారనమాట. సేమ్ మనిషి ఎలా ఉన్నాడో సేమ్ అలానే వేస్తున్నారు. చాలా బాగా వేస్తూ ఉన్నారు. ఇంకా నేను కొద్దిసేపు అలా చూసుకొని ఇంకా మళ్ళీ మేము వ్యూ పాయింట్ పైకి వెళ్ళిపోయాము. ఇదైతే పక్షి అన్నమాట. ఇదైతే పైనుంచి కనపడుతుంది. కింద విలేజ్ అంతా ఉంది. సో చాలా బాగుంది పైన కదా. సో చల్లగా క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడైతే జస్ట్ ఇలా వ్యూ పాయింట్ లాగా బిల్డ్ చేశారు అంతే. ఇక్కడ ఏం టెంపుల్ కానీ ఏం లేదు ఇక్కడ. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది అనమాట మెయిన్ టెంపుల్, లేపాక్షి టెంపుల్. ఈ వ్యూ అయితే థీమ్ పార్క్ నుంచి క్యాప్చర్ చేసింది. సో మెయిన్ థీమ్ పార్క్ ఇలా ఉంటుంది మొత్తం. ఇంకా మేము మొత్తం వ్యూ పాయింట్ అంతా చూసుకొని ఇంకా మళ్ళీ కిందకు వచ్చేసరికి ఇక్కడ ఒక హ్యాండీక్రాఫ్ట్స్ షాప్ ఉన్నింది. సో చాలా బాగుంటాయి చూసేదానికి. ఇంకా సర్లే ఒక గ్లిమ్స్ వేసుకుందామని ఇంకా అన్నీ చెక్ చేసుకుంటా వెళ్తూ ఉన్నాను. ఎంతైనా హ్యాండీక్రాఫ్ట్స్ అంటే హ్యాండీక్రాఫ్ట్సే కదా. ఇక్కడైతే వాచెస్, క్లాక్స్, ఇంకా ఇంటికి కావాల్సిన వస్తువులు గానీ ఉంటాయి కదా, గరిటెలు. సో ఇలా షో పీసెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ సింగిల్ సింగిల్ పీసెసే. సో ఇంకా చాలా బాగుంది ఇవన్నీ చూస్తుండగా. ఇంకా కొన్ని కీ చైన్స్, సో అలా ఉన్నింది ఇవన్నీ. బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది నాకైతే. సో నేనైతే ఏం తీసుకోలే. కొన్ని వుడెన్ స్పూన్స్ అయితే తీసుకున్నా అంతే. సో ఇవి మొత్తం వాచెస్ అన్నమాట. చాలా బాగున్నాయి చూసేదానికి. సో ఇలా మందిరము, ఇంకా మనం ఇంట్లో దేవుడి గదిలో కలశాలు గన పెట్టుకుంటాం కదా. సో వాటికి పీఠాలు అవన్నీ ఉంటాయి. ఇవైతే కీ చైన్స్. ఇది బాగుంది. యాక్చువల్గా నాకు ఇంకైతే ఇలా బైసికల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి చాలా బాగా నచ్చిందనమాట. బట్ బట్ ఒక్కొక్క పీసు 2000, 2500 అలా చెప్పారు. నాకు ఎందుకో ఎక్కువ అనిపించింది. ఇంకా సరేలేసి ఇంకా అలానే పెట్టేశాను. ఇంక ఇక్కడైతే ఈవిల్ ఐ కానీ, ఇంకా ఏంటి అంటే పెళ్లి సెటప్ ఉంటుంది కదా, ఆ డోల్స్ అవన్నీ, అవి కూడా ఒక సెట్ లాగా క్రియేట్ చేసి పెట్టారు. చాలా బాగుంది చూసేదానికైతే. టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాము. ఇదైతే బ్యాక్ ఎంట్రన్స్. సో ఇలా ఉన్నింది పాత్. ఇది బ్యాక్ నుంచి ఇది టెంపుల్ అనమాట. సో మనం థీమ్ పార్క్ నుంచి బ్యాక్ సైడ్ ఇలా వచ్చాము. సో ఇక్కడైతే టెంపుల్ చుట్టూ గ్రీనరీ ఉన్నింది. చాలా బాగుంది చూసేదానికైతే. ఇది మొత్తం స్టోన్స్ నుంచినే బిల్డ్ చేశారు. ఇది మొత్తం టెంపుల్, ఇది మొత్తం సింగిల్ స్టోన్తోనే బిల్డ్ చేశారు. ఆ సింగిల్ స్టోన్ వచ్చేసి 5 ఎకర్స్ ఉంటుంది. సో అది కూడా టోటైజ్ షేప్లో ఉంటుంది. సో దాని మీదనే టెంపుల్ని బిల్డ్ చేశారు. అదే స్టోన్ యూజ్ చేసుకొని బిల్డ్స్ చేశారు. వితౌట్ ఫౌండేషన్ ఏమీ లేకుండా అలానే బిల్డ్ చేశారు. చాలా బాగుంది.
ఇది టెంపుల్ ముందరైతే సైడ్స్ అన్నీ ఇలా పార్క్ లాగా ఉన్నింది. మేము వెళ్ళింది సండే కాబట్టి చాలా రష్ ఉన్నింది. చాలా మంది వచ్చారు. సో, ఇంకా మండే 26 జనవరి రిపబ్లిక్ డే గదా! సో, ఇంకా లీవ్ ఉంటదనేసి చాలా మంది వచ్చారు. ఇదైతే సరౌండింగ్ విలేజ్. మొత్తం చాలా బావుండింది వ్యూ అయితే. ఇది ఫ్రంట్ వ్యూ టెంపుల్‌కి. ఇదైతే ధ్వజస్తంభము. టెంపుల్‌లోకి ఎంట్రీ అవ్వగానే స్టార్టింగ్‌లోనే ధ్వజస్తంభం ఉంటది. అసలు ఈ గుడికి లేపాక్షి అని పేరు ఎందుకొచ్చింది అంటే, రావణాసురుడు సీతాదేవిని అపహరించి తీసుకెళ్తున్నప్పుడు జటాయు అనే పక్షి వచ్చి కాపాడపోయింది. అప్పుడు రావణాసురుడు ఆ పక్షి రెక్కలు విరిచివేయగా అది కింద పడి విలవిల అని కొట్టుకుంటున్నప్పుడు శ్రీరాముడొచ్చి లేపక్షి లేపక్షి అని అనడంతో అది లేపక్షిగా పోయి లేపాక్షిగా మారింది. సో, ఇది ఈ నేమ్‌కి స్టోరీ అన్నమాట. ఈ గుడిని అయితే 1538 ఇయర్‌లో నిర్మించబడింది. దాదాపు 480 ఇయర్స్ పైగా అవుతుంది ఈ గుడి నిర్మించి. సో, ఈ గుడి అయితే విరూపన్న అనే శిల్పి నిర్మించారు. ఈ గుడిని కృష్ణదేవరాయల హయాంలో నిర్మించబడింది. ఇంకోటేంటంటే ఈ గుడి పైన 2 లింగాలు ఉండేవట. రామలింగం అండ్ హనుమలింగం అని. రాముడు నిర్మించింది రామలింగం అని, హనుమంతుడు నిర్మించింది హనుమలింగం అని ఉండేవంట. సో, వీటినంతా చూసాక ఇంక విరూపన్న అయితే ఇంకా కృష్ణదేవరాయలు తమ్ముడైన అచ్యుతదేవరాయలు పెనుగొండని రాజధానిగా చేసి పరిపాలించేవారట. సో, ఇంకా అప్పుడు విరూపన్న వెళ్ళి అచ్యుతదేవరాయల్ని ఇలా ఇక్కడ గుడి కడితే బావుంటది అని చెప్పడంతో అతనైతే నిర్మించండి అని చెప్పడంతో విరూపన్న ఈ గుడిని నిర్మించారట. ఈ గుడిలో అయితే వీరభద్రస్వామి, శివలింగము, సీతాదేవి పాదము ఉన్నాయి. సో, ఈ గుడి మొత్తం 5 ఎకరాలుంటుంది. సో, ఈ గుడి అంతా మొత్తం ఒక సింగిల్ స్టోన్‌తోనే నిర్మించబడింది. ఇక్కడైతే చూస్తున్నట్లయితే ఇక్కడ మొత్తం శిల్పులు ఎంత బాగా నిర్మించారంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా డీటెయిల్డ్‌గా డెపిక్ట్ చేశారిక్కడ. స్వర్గంలో రంభ నాట్యం చేస్తున్నది కూడా ఇక్కడ డీటెయిల్డ్‌గా డిపిక్ట్ చేశారు. గుడైతే చాలా బాగుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. హిస్టారికల్ వేలో ఎవరికైనా ఇష్టం ఉంది అంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్‌ని విజిట్ చేయండి. చాలా అంటే చాలా బావుంది. మీరైతే రిగ్రెట్ అవ్వరు ఈ టెంపుల్‌ని విజిట్ చేశాక. సో, ఇక్కడైతే మీరు చూస్తున్నట్లయితే ఇది శతపత్ర కమలం అని అంటారు. అంటే 100 పెటల్ లోటస్ అని. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇది చాలా బావుండింది చూసేదానికైతే. ఇక్కడ మొత్తం 70 స్తంభాలున్నాయట. ఇదైతే డాన్సింగ్ హాల్. సో, అంటే నాట్య మండలి. సో, ఇక్కడైతే అప్పుడైతే రంభ, ఊర్వశి, మేనక వాళ్ళంతా ఇక్కడ డాన్స్ చేసేవాళ్ళంట. వాళ్ళు డాన్స్ చేస్తుంటే ఇంకా చుట్టుపక్కన అందరూ కూర్చొని దానికి తాళం వేసేవాళ్ళు. సో, ఇక్కడ మీరు సెంటర్‌లో నుంచుంటే చుట్టూ మీరు ఎక్కడ నుంచున్నా కూడా మీకు డీటెయిల్డ్‌గా కనపడుతుంది. లైక్ మనం అనుకుంటాం కదా! ఏదో ఒక స్తంభం అడ్డంగా ఉంటది కనపడదనేసి. అలా ఏం లేదు. మీరు మిడిల్‌లో నుంచున్నారనుకోండి చుట్టూ సరౌండింగ్ సర్కిల్‌గా అంతా కనపడుతది మీకు. సో, ఇక్కడైతే టెంపుల్‌లోకి వెళ్తున్నాం. సో, మేము వెళ్ళిన సండే కాబట్టి చాలా అయితే రష్ ఉండింది ఇక్కడ. లోపలికి వెళ్ళగానే కొంచెం వేడిగా కూడా ఉండింది. మేము వెళ్ళింది ఇల్ ఆఫ్టర్‌నూన్ టైం కాబట్టి ఇంకొన్నింది. మీరు అక్కడ చూస్తున్నట్లయితే వీరభద్రుడు. సో, ఇంకా మేము అయితే వెళ్లి దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇదైతే హ్యాంగింగ్ పిల్లర్ అంటారు గదా! సో, హ్యాంగింగ్ పిల్లర్ ఇది. ఇక్కడైతే వాళ్ళు ట్రై జేస్తున్నారు. 1538 ఇయర్‌లో బిల్డ్ చేశారు కదా! అప్పుడైతే ఇక్కడ మనం ఏదైనా వస్త్రం పెట్టి ఇటు సైడ్ నుంచి అటు సైడ్‌కి ఈజీగా వచ్చేసేదంట. బట్ ఇక్కడ ఇంకోటేంటంటే 1902 ఆ ఇయర్‌లో బ్రిటిష్ వాళ్ళొచ్చి ఈ గుడిని ఆక్రమించుకోవాలి అని చూస్తున్నప్పుడు ఈ స్తంభాన్ని కదిలించడానికి ట్రై చేశారంట. సో, ఇది కదిలించినప్పుడైతే మొత్తం టెంపులే కూలిపోయేలా అన్నీ కదిలాయన్నమాట. సో, అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే, ఓకే. ఈ పర్టిక్యులర్ స్తంభం ఏదైతే ఉందో, ఇది మొత్తం టెంపుల్‌కి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అన్నమాట. సో, ఇదొక్క స్తంభం కదిలితే మొత్తం గుడి మొత్తం కూలిపోయే ఛాన్సెస్ ఉన్నాయనేసి వాళ్ళు మళ్ళీ దాన్ని టచ్ చేయకుండా ఇంకా వెళ్ళిపోయారట. సో, అప్పుడు వాళ్ళు దాన్ని కదిలిచ్చినప్పుడు అక్కడ మీకు కనపడుతుంది గదా! అక్కడ ఒక పాయింట్‌లో 2 ఇంచెస్ అంతా నేలకి టచ్ అయింది. సో, దీనివల్ల ఇప్పుడు ఏదైనా వస్త్రం పెట్టినప్పుడు అది అక్కడే స్టాప్ అయిపోతుంది. సో, 1902
అంతకు ముందరైతే మనం ఏదైనా వస్త్రం పెట్టినప్పుడు లైక్ ఏదైనా క్లాత్ పెట్టినప్పుడు ఇటు సైడ్ నుంచి అటు సైడ్‌కి ఈజీగా వచ్చేసేదనమాట. సో, ఇక్కడైతే పైన మీరు కొన్ని పెయింటింగ్స్ చూస్తున్నారు గదా! ఇదైతే ప్రతి ఒక్క పెయింటింగ్‌ని ఒక డీటెయిల్‌ని వివరిస్తుందనమాట. ఈ పెయింటింగ్స్ అయితే వాళ్ళు స్వతహా ఓన్ కలర్స్‌తో వేశారు. లైక్ ఇప్పుడు మనకి వెజిటబుల్స్, ఫ్రూట్స్ గానీ ఇవి ఉంటాయి గదా! ఆ పర్టిక్యులర్ దీన్ని దంచినప్పుడు ఏ కలర్ వస్తుందో ఆ కలర్‌ని యూజ్ చేసి ఆ పెయింటింగ్స్ వేశారనమాట. లైక్ ఇప్పుడు గ్రీన్ కలర్ కావాలంటే కొన్ని లీవ్స్ దంచితే ఆ గ్రీన్ కలర్ వస్తది. సో, బీట్రూట్ దంచినామనుకోండి రెడ్ కలర్ వస్తది. సో, అలా ఆ పర్టిక్యులర్ కలర్స్ యూజ్ చేసి ఆ పెయింటింగ్స్ వేశారు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే గణేశుడు. ఈ టెంపుల్ మనం అనుకుంటాం గదా! ఏదైనా పని స్టార్ట్ చేసే ముందు గణేషుడిని ప్రార్థించాలి అనేసి. సో, అప్పుడే అన్ని విఘ్నాలు తొలగిపోతాయని. సో, అందుకని ఈ టెంపుల్ నిర్మించే ముందు ఫస్ట్ గణేషుడిని నిర్మించి మళ్ళీ టెంపుల్ స్టార్ట్ చేశారంట. సో, ఇక్కడైతే మీరు చూస్తున్నారు గదా! ఇక్కడ లింగాలు, ఏనుగు దానికి వాటర్ పోస్తున్నది ఇవన్నీ కాళహస్త్రిని డీటెయిల్డ్‌గా వివరించారిక్కడ. మనుషులకి డీటెయిల్డ్‌గా అర్థం అవ్వాలనేసి ఈ స్టోన్ మీదనే ఎంత బాగా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు చూడండి మీరు. చాలా అంటే చాలా బావుంది. కనపడుతుంది కదా! ఈ లింగానికైతే ఒక స్టోరీ ఉంది. ఏంటంటే ఈ టెంపుల్‌లు నిర్మిస్తున్నప్పుడు ఆ శిల్పిలు ఎవరైతే ఉన్నారో గదా! వాళ్ళు భోజనం సమయానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారైతే కొద్దిగా లేట్ అవుతది అని చెప్పడంతో లైక్ 2, 3 గంటలు లేట్ అవుతుంది అని చెప్పడంతో ఆ 2, 3 గంటల్లోనే ఈ లింగాన్ని అండ్ ఐ మీన్ ఇది నాగలింగాన్ని నిర్మించారంట. సో, ఇంకా వాళ్ళ అమ్మగారు చూసి ఇంత మంచి అద్భుతాన్ని ఇంత తొందరగా ఎలా నిర్మించారు అని ఏ కొంచెం ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యి చెప్పారు. సో, ఇంకా అప్పుడు ఆ దిష్టి తగిలి అక్కడ క్రాక్స్ వచ్చి టెంపుల్‌లో మధ్యలోనే ఆగిపోయింది. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడైతే భక్తులు ఎవరైనా వస్తారు గదా! వాళ్ళు స్టే చేసేదానికనమాట. అప్పట్లో అయితే హోటల్స్ గానీ ఇలా లేవు గదా! ఇప్పుడైతే అన్నీ ఉన్నాయి. అప్పుడేం లేవు గదా! సో, వాళ్ళొచ్చిన వాళ్ళైతే ఇక్కడ స్టే చేసేవాళ్ళంట. వాళ్ళకి భోజనాలు గానీ, వాళ్ళు పడుకోవడానికి గానీ, విశ్రాంతి తీసుకోవడానికి గానీ ఇక్కడ ఉండేవారట. ఇక్కడైతే మండపం ఉంది. ఇదైతే పైక పొయ్యి వేయకుండా అలాగే ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే, విజయనగరం రాజైన అచ్యుతదేవరాయలు చనిపోయారట. వాళ్ళకు కొడుకులు లేకపోవడంతో అల్లుడు గారైన రామరాయలు సింహాసనాన్ని అధిష్ఠించారు. సో, ఇంకా అతనికైతే ఇక్కడ నిర్మిస్తున్న గుడి గురించి గాని ఏమీ తెలీదన్నమాట. సో, వీరప్పన్‌కి పడని వాళ్ళైతే అతని మీద కొన్ని చాడీలాగా చెప్పి సో, ఈ గుడిని ఆపేశారంట. సో, అందుకని ఇది మధ్యలోనే ఆగిపోయింది. ఈ గుడి ఏదైతే ఉందో ఇది హిందూపురంకి దగ్గరగా సత్యసాయి జిల్లాలో నిర్మించబడింది. సో, గుడి అయితే చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా బావుంటది. ఈ గుడి కట్టడానికైతే చాలా ఇయర్స్ పట్టింటుంది అనుకుంటాము గానీ, ఈ గుడి అయితే 1522లో స్టార్ట్ చేసి 1538 కల్లా కంప్లీట్ చేసేసారనమాట. సో, ఇప్పుడైతే మనకు అన్ని టూల్స్ ఉన్నాయి గానీ, అప్పుడైతే ఏం టూల్స్ లేవు. ఓన్లీ సుత్తితోనే అంతా కొండలన్నీ పగలగొట్టి చాలా బాగా బిల్డ్ చేశారనమాట. ఎలాంటి ఫౌండేషన్ లేకుండా మొత్తం 5 ఎకర్స్ స్టోన్‌తోనే మొత్తం ఇలా బిల్డ్ చేశారనమాట. చుట్టూ ఉన్న గోడ కూడా ఎన్ని ఇయర్స్ అయినా కూడా అలానే ఉంటదనమాట. దానికి ఒక లాకింగ్ సిస్టమ్ లాగా బిల్డ్ చేశారనమాట. ఇది గుడి దగ్గర నుంచి అది థీమ్ పార్క్ ఉంది గదా! జటాయు థీమ్ పార్క్ ఆ వ్యూ అన్నమాట. ఇదైతే సీతాదేవి పాదము. జటాయు అనే పక్షి రెక్కలు విరిచి వేయడంతో ఆ పక్షి కింద పడి విలవిల కొట్టుకుంటున్నప్పుడు ఇంకా రాముడు వచ్చేంత వరకు ఆ పక్షి బతికుండాలి అని చెప్పి సీతాదేవి అడుగుపెట్టి దాంట్లో ఎప్పుడూ వాటర్ ఉండేలా చూస్తదనమాట. కనీసం ఆ వాటర్ తాగైనా రాముడు వచ్చేంత వరకు ఆ పక్షి బతికుంటుంది అనే ఉద్దేశంతో అలా తను అడుగుపెట్టిందనమాట. అప్పటినుంచి ఇప్పటి వరకు అయితే ఎంత ఇదొచ్చినా కూడా దాంట్లో మాత్రం వాటర్ ఖచ్చితంగా ఉంటాయి. మరి ఆ తర్వాత అక్కడ శివలింగం చూసారు గదా! అదైతే చోళరాజులు నిర్మించిన శివలింగము. ఇదైతే తులసి కోట చూడండి ఎంత పెద్దగుందో. మరి అప్పట్లో మనుషులైతే 8 అడుగులు ఉండేవారు. అలానే వాళ్ళకి తగినట్టుగానే ఆ తులసి కోటని నిర్మించుకున్నారు.